హాయ్ అండి. ఈరోజు మజ్జిగ చారు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక అర లీటర్ పెరుగు అనేది తీసుకున్నాను. అందులో రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి, మనకి గడ్డలు అనేవి లేకుండా. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం తాలింపు దినుసులు వేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చి చీరికల కింద వేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయ దంచి వేసుకోవాలి. 4 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి ఇలా చక్కగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఒక ఎండుమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. ఈ తాలింపు అనేది మనకు చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు ఇలాగా సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలన్నమాట అండి. ఇవి కూడా వేసేసి ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఈ తాలింపుకి సరిపడా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం పెరుగులో యాడ్ చేసుకున్నాం కదండి, దీనికి సరిపడగా మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట అండి. చూసారా, ఇలా చక్కగా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనకి గ్యాస్ అనేది చిన్న మంటలో మాత్రమే ఉండాలండి, హై మాత్రం పెట్టద్దు. ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న పెరుగు ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే మీకు విరిగిపోయినట్టుగా అయిపోతుంది అనమాట అండి. ఇలా చిన్న మంట మీద 2 మినిట్స్ పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట అండి. ఇలా మజ్జిగ చారు మనకి పెరుగు వేసినప్పుడు బాండీ అనేది కొంచెం వేడిగా అనిపించదు. అది కాసేపు ఇలా 2 మినిట్స్ తర్వాత మనకి బాండీ అనేది కొంచెం వెచ్చగా ఉంటుంది అనమాట. ఇలా చెక్ చేసుకుంటే తెలుస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట అండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, కమ్మగా టేస్టీగా కూడా ఉంటుందండి.